నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలంగాణలో కమ్మ కమ్యూనిటీ ఎందుకని బల ప్రదర్శన చేస్తోంది? తమ ప్రాధాన్యత ఉంది, తాము ఇంకా బలంగా ఉన్నాము, ఐక్య వేదికగా ఏర్పడ్డామని ఎందుకు చెప్తోంది? ఎందుకని ప్రొటెస్టులు చేస్తున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పటాభి గారు. పటాభి గారు, నమస్కారం అండి. సో మనం గతంలో మాట్లాడుకున్నాము పాలిటిక్స్ గురించి, ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి కమ్మల రాజకీయాల గురించి. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో, అందులో పర్టికులర్గా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్టులు, నిరసనలు, వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు? ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయండి. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో చాలా బలోపేతంగా ఉండింది. తెలంగాణ అనేది తనకు ఒక ముఖ్య ఓట్ బ్యాంక్గా ఉండింది. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయి తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అనేది ఉనికి లేకుండా పోయే పరిస్థితిలో ఉండింది. తెలుగుదేశంలో ఉన్న చాలామంది నాయకులు, అప్పట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, లేదా పార్టీలో తెలంగాణ నుంచి వచ్చిన అష్టదిగ్గజాల్లో ఒకరుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రావడం మనం చూసాము. అక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత కొందరు కాంగ్రెస్కి వచ్చారు. కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ ఆయన బలోపేతం చేయడానికి ఆయన తంటాలు పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ వేవ్ అనేది ఒకటి వస్తున్నదని మనం ఒక వినికిడి ఉంది. ఈ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ని తీసుకొని వస్తున్నారని ఒక వినికిడి ఉంది. సో బీజేపీకి వచ్చేటప్పటికి ఈ నాయకులు మారడం, వీటి వల్ల కొంచెం పర్సంటేజ్ తగ్గినట్టే ఉంది. అది ఈ కాంగ్రెస్కి వస్తున్నది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే దానికి రాజకీయంగా ముడి కట్టడానికి చూస్తున్నారు ఇక్కడ. అంటే నేను అనుకున్నది, ఇప్పుడు టీడీపీ కూడా తెలంగాణలో మళ్ళీ ప్రవేశించడానికి ఏదో ఒక అవకాశం దొరకాలి. ఈ అవకాశాన్ని ఏంటంటే, మొదట తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత సానుభూతి ప్రదర్శనలు, సానుభూతి నిరసనలు అని చెప్పని ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలని చూశారు. అప్పుడు ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. పక్కింటి గొడవలు మా ఇంట్లో ఎందుకు తీసుకొని వస్తారు, మీ ఇంట్లో మీరు సర్దుకోండి, మీకు ఏదైనా బాధ ఉంటే మీ ఇంటికి వెళ్ళి చూసుకోండి అని చెప్పని ఇక్కడ నిరాకరించారు. వివిధ కారణాల వల్ల, శాంతి భద్రతలు అని చెప్పానండి, రాజకీయంగా అనుకోండి, ఆలోచించి దానికి ప్రతిస్పందనగా నువ్వు మమ్మల్ని ఇక్కడ కాదంటావా, ఇక్కడ మా తడాకా చూపిస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారు అనుచరులనండి, టీడీపీ అనుచరులనండి, మేము చంద్రబాబు నాయుడు సత్తా, ఆ టీడీపీ సత్తా ఇక్కడ చూపిస్తామని చెప్పని ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ విధమైన ఒక గ్రూపింగ్ కావడం కానీ, ఈ విధమైన నిరసనలు తెలపడం కానీ, దీన్ని ఇంకా కొంచెం ఉద్రిక్తం చేయడం కానీ, ఇంకా వ్యాపింప చేయడం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇది రాజకీయ కోణంలో చూడాల్సిందే తప్ప అంతకుమించి వేరే ఏం లేదండి. సో రాజకీయ కోణంలో చూడడము అంటే, అంత గతంలో మనం కాంగ్రెస్ నుంచి కూడా ఒక వర్షన్ వినిపించింది, కమ్మ రాజకీయ ఐక్య వేదికగా ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలో. ఒక 40 స్థానాలు మాకు కేటాయించాలి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్. మరి టీడీపీలో కూడా అదే డిమాండ్ ఉందా, లేకపోతే కేటాయింపులు అనేవి లేవా? ఎవరిని ప్రభావితం చెయ్యాలి అని వీళ్ళు అనుకుంటున్నారు? ఇప్పుడు రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ, ఎలక్షన్ లాస్లో కానీ కులం పేరుతో రిజర్వేషన్ అంటే ఎక్కడ లేదండి. రిజర్వేషన్ వచ్చి ఎస్సీ, బీసీ ఎస్పెషలీ వాటికే ఉంది తప్ప మిగిలిన కులాలు, అటగాని కులాలు తీసుకున్నాం అనుకోండి, ఎన్నో ఉన్నాయి మన సమాజంలో కులాలు. అందరూ రిజర్వేషన్ అడిగితే అక్కడ ఎలక్షన్సే లేవు అక్కడ. సో ఇంకోటి ఏంటంటే, ఆంధ్రాలో ప్రస్తుతం కొద్ది కాలంగా దురదృష్టవశాత్తు ఈ 2 అగ్ర కులాలు, నువ్వు కమ్మన్నా ఉండాలి, రెడ్డన్నా ఉండాలని వాళ్ళకి తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన కొట్లాటల్లో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి వర్గం, ఈ 2 కలిసి అక్కడ నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి సమాజం మొత్తం పోలరైజ్ అయిపోయింది, విభజన అయిపోయింది, అంతా విడిపోయింది. నువ్వు రెడ్డి వర్గమా, నేను కమ్మ వర్గమా అని చెప్పానంటూ. తెలంగాణలో ఇంతవరకు అటువంటి పరిస్థితులు దొరకలేదు. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ తీవ్రంగా లేదు. ఉన్నాయి కులాల్ని మనం ఎవరం కాదనలేము. కులం అనేది ప్రతి ఒక్కరికి, ఆ కులం అనే ఒక ఆప్యాయత, గౌరవం ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీవ్రత ఇక్కడ లేకుండా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది కాంగ్రెస్లో రేణుకా చౌదరి గారు చెప్పడం కానీ,
లేదా ఇప్పుడు కమ్మ వర్గం అని చెప్పని సమావేశాలు పెట్టి కమ్మ కుల సేకరణ సమీకరణ జరగడం కానీ బల ప్రదర్శన చేయడం కానీ ఇవన్నీ కేవలం రాజకీయంగా నడుస్తుంది తప్ప సామాన్య ప్రజల్లో అంత ఫీలింగ్ ఉండకపోవచ్చండి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ రేణుకా చౌదరి గారు అంటే నాకు ఆవిడంటే చాలా ఇష్టం, గౌరవం కూడా. ఫైర్ బ్రాండ్ చాలా అమేజింగ్ లేడీ ఆమె. కానీ ఆమె కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారి లాగా ఎమోషనల్ వైలెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి ఒక ఉద్రేకంతో ఒక మాట అనేస్తుంది. మొన్న ఎక్కడో ఒకసారి విన్నాను, అది కరెక్టో కాదు, విజయవాడకు వచ్చి పైన కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు. చాలా నవ్వుకున్నాను. ఇది కేవలం రేణుకా చౌదరి అట్లా చెప్పగలదు ఎట్లా అంటే ఆవిడ కూడా ఏంటంటే కొన్నిసార్లు రాజకీయంగానండి లేకపోతే జరుగుతున్న పరిస్థితులకు స్పందించి కొంచెం ఉద్రేకం అవుతుంటుంది. గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తానన్నారు, మీ సొంత నేను పోటీ చేస్తాను ఇక్కడ అన్నారు. చేస్తుంది, షీఈస్ ఎ డేరింగ్ లేడీ, నో డౌట్ అబౌట్ దట్. కానీ పరిస్థితులు ఎట్టున్నాయంటే ఆవిడ లాంటి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ మెచ్యూర్ లేడీ. నేను మీ ద్వారా చెప్తున్నాను, వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారు ఎయిర్ వైస్ మార్షల్, చాలా అసలు దే ఆర్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అటువంటి రేణుకా చౌదరి ఈ కమ్మ అనే పదాన్ని తీసుకురావడం నేను నవ్వుకొని హాస్యాస్పదంగా ఉంది. తనకు అవన్నీ పట్టించుకోదాం, అతీతం వాటికి. కానీ అన్ఫార్చునేట్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక చోట ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంత ఓట్లు తీసుకుంటామనే పరిస్థితే తప్ప కులాల మధ్య సమాజంలో ఎటువంటి తేడా రాదు. ఇంకొకటి మనం చూడాలి, ఎలక్షన్స్ అంటే మనం ఎన్ని చేసుకున్నా కూడా బ్యాలెట్ బాక్స్ దగ్గరికి పోయినప్పుడు నేనే ఉన్నాను, ఆ టైంకి నాకు ఓటు ఎట్టేస్తానో నాకే తెలియదు. అన్లెస్ డబ్బులు కమ్మడిపోయి 5,000 10,000 నీకు ఓటు అని చెప్పని సామాన్య ప్రజల్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో అక్కడ తప్ప మిగిలిన న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా ఇటువంటి వాటికి ప్రభావితం కారు. వాళ్ళు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ వర్గానికి చెందిన ఇన్ఫ్లుయెన్స్ ఏది కొద్దిమందే ఉంటారు. సపోజ్ నాకు ఇప్పుడున్న ప్రస్తుతపు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నచ్చలేదు, సో నేను ఆల్టర్నేట్ చూసుకుంటాను. అది రేవంత్ రెడ్డా లేకపోతే కిషన్ రెడ్డా లేకపోతే తెలుగుదేశంలో ఇంకెవరన్నా, రేపు బాలకృష్ణ వస్తాడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, ఇవన్నీ చూసుకుని. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఏంటంటే నాకు ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. ఇదివరకు ఏంటంటే ఒక బీఆర్ఎస్ టీడీపీ ఉండింది, ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇన్ఫాక్ట్ బిఎస్పీ ఉంది, ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి. ప్లస్ అన్నిటికంటే మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటాం, చాలా కాలంగా ఉన్న సీనియర్ రాజకీయవేత్త, ఆమె ఎంపీగా ఉన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ కౌన్సిలర్గా నుంచి రాజ్యసభ ఎంపీ నుంచి, దెన్ తర్వాత కేంద్ర మంత్రిగా ఉండి ఆమె దేశాన్నే వణికించిన మనిషి. మనకు అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన ఎంతన్నా కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తే ఒక ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఇటువంటి ప్రభంజనాలు ఓట్లుగా మారుతాయా లేదా అనేది చూడాలి మనం అంతే. నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ అంటే నేను కూడా పోయి నిలుచుకోను. ఎందుకంటే ఒక సినిమా స్టార్ అక్కడ రియల్ లైఫ్లో ఉన్నట్టు ఉంటుంది. రేణుకా చౌదరి అంటే పోయి నిలుచుకుంటాను, కిషన్ రెడ్డి అంటే పోయి నిలుచుకుంటాను. కానీ ఇవన్నీ కూడా ఓట్లుగా ఎట్లా మారుతాయని చూడాలి. కాబట్టి ఈ కుల సమీకరణ అనేది ఇది కేవలం తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణలో ప్రవేశించడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగానే చూస్తున్నాను నేను. ఓకే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రవేశించడానికి ఇది ఒక అవకాశం, సరైన సమయం అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టే దీనికి నేపథ్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాకపోయి ఉంటే ఈ ఆలోచన రాకపోయేదా అసలు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కానీ రాకపోయింటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఎందుకంటే సానుభూతి, ఇప్పుడు సామాన్య ప్రజలందరికీ చట్టం తెలియదు, పరిస్థితులు తెలియదు, అంత పెద్ద సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేశారని ఒక సానుభూతి ఉంటుంది. ఆ సానుభూతిని క్యాపిటలైజ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు అలజడి సృష్టిస్తాం. కుల సమీకరణ అనుకోండి, ఎంతన్నా వార్తల్లోకి వస్తుంది. సామాన్య ప్రజలంతటా ఎటువంటి ప్రభావితం లేని ప్రజలు, న్యూట్రల్ ఓటర్స్ కూడా ఏం జరుగుతున్నదని చూస్తారు. సో ఈ ప్రస్తావనలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు, అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటారు. సో ఎక్కడన్నా సింపతి ఓట్స్ అనేది కొంచెం మనం పట్టుకోవచ్చు అని ఒక రాజకీయ ప్రయత్నం. ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఎలక్షన్స్ లేకపోతే ఇవన్నీ జరగవు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాకపోయి ఉంటే ఇలాంటి కుల సమీకరణలు కానీ బల ప్రదర్శనలు కానీ చేసుకోవడానికి అవకాశమే ఉండకపోయేది. ఆ అరెస్ట్ అయ్యారు కాబట్టే మాకు ఒక రివైవ్ అవ్వడానికి ఒక స్కోప్ వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే మా దగ్గర ఎంత సత్తా ఉందో అది చూపించాలి అనుకుంటున్నారా? ఎందుకని ఇలాంటి వాటిని వేదికగా చేసుకున్నారు? నేను ఇందాక చెప్పాను మీకు,
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక వర్గం వ్యక్తులు అది ఐటీ సెల్ అని చెప్పని మాకు వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాన్ మాకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం, మేము సానుభూతి తెలుపుతున్నాం అని చెప్పని నిదర్శనలు పెట్టారు. ఆ నిదర్శనల్ని ఆ ఉద్యమాన్ని వీళ్ళు మన ప్రభుత్వం వ్యతిరేకించి నిషేధించింది. అక్కడ స్టార్ట్ అయింది పంతం అనేది. నువ్వు మమ్మల్ని కాదంటావా, నీ సత్తా మా సత్తా నీకు చూపిస్తావన్నట్టు. తప్పులేదు, ఇది రాజ్యాంగం. ఎవరికన్నా హక్కు ఉంది వాళ్ళ ప్రదర్శనలు చేయడం కానీ, వాళ్ళ రాజకీయ పార్టీ తరఫున వాళ్ళ సత్తా, వాళ్ళ బలం మేమేదో చూపించుకుంటామని చెప్పడం కానీ చేయడం కానీ హక్కు ఉంది. కానీ రాజకీయంగా చూస్తే ఈరోజు ఒక పొలిటికల్ ఎంట్రీ, ఒక అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది తెలుగుదేశానికి మళ్ళీ ఒక జీవం పోసుకుంటూ వస్తున్నారు, తెలంగాణలో అట్లీస్ట్. సో ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్గా, నువ్వు మమ్మల్ని కాదంటావా, మేము మా సత్తా చూపిస్తామని చెప్పని మొదలవుతున్న ఉద్యమం ఇది. సో ఛాలెంజ్గా వాళ్ళు తీసుకున్నారు, ఛాలెంజ్గా బీఆర్ఎస్ కూడా అవుతుందా? అది బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి అది ప్రభుత్వంలో ఉంది. బీఆర్ఎస్ ఇటువంటి ప్రజా ప్రదర్శనల్ని శాంతియుతంగా జరిగిన వరకు పర్మిట్ చేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా రాజకీయంగా ఉద్యమాలు చేయవచ్చు, ఊరేగింపులు చేయవచ్చు, నిరాహార దీక్షలు చేయవచ్చు. ఇటువంటి శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉన్నంత వరకు ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకోదు ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము కూడా దీనికి ఒక రియాక్షన్గా ఉద్యమాలు చేస్తాం, మేము కూడా నిరసనలు చేస్తామని అంటే అప్పుడు రాష్ట్రంలో అనవసరంగా ఇదివరకు ఉన్నంత ప్రశాంతత లేకుండా గలాటాలు అయ్యే పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం ఆయా రాజకీయ పార్టీ నాయకులు ఆలోచించుకొని ఇది మితిమీరకుండా ఉండేటట్టు చూడాలని చెప్పని ఆలోచించాలి అందరూ. ఫస్ట్ ఐటీ కారిడార్లో స్టార్ట్ అయింది నిరసన, వద్దని చెప్పారు. ఆ తర్వాత అక్కడక్కడ అడపాదడప అయింది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశారు, కొంతమంది అరెస్ట్ అలా జరగకుండా ఉంటే బాగుండేది, చంద్రబాబు నాయుడు అంత సీనియారిటీ ఉంది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనేది మాట్లాడారు. ఆ తర్వాత లోకేష్ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి, తన వెయిట్ లాస్ గురించి మాట్లాడినప్పుడు కూడా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత మెట్రో రైల్ని దిగ్బంధించడం, లేకపోతే వెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పడం, ఆ తర్వాత సంధ్యా కన్వెన్షన్లో కమ్మవారందరూ కలిసి కూర్చొని వీళ్ళు మాట్లాడుకుందాం అనడము. ఈజ్ ఇట్ గోయింగ్ టు షో ఎన్ ఇంపాక్ట్? ఇవన్నీ కలుపుకొని చూపిస్తాయంటారా ఇంపాక్ట్ ఏమన్నా? రాష్ట్రంలో ఒక కులం వాళ్ళేనా, ఓటర్స్లో ఒక కులం వాళ్ళేనా, సంఘంలో సమాజంలో ప్రభుత్వం నడిపే పరిస్థితుల్లో ప్రభుత్వం చూసుకునేది ఒక కులం వాళ్ళకేనా? మన రాజ్యాంగం ఎక్కడ ఒక కులం అని చెప్పని కుల ప్రాతిపదిక కులం మీద ఎక్కడ లేదది. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఫలాని ఒక ఎందుకు మొహమాటం ఎందుకు, మేము కమ్మ వాళ్ళము, మేము కమ్మ సంఘం కూర్చొని కమ్మ సంబంధించిన ఒక వర్గం పెట్టుకొని మీటింగ్ పెట్టుకుంటామంటే అది వాళ్ళ ఇష్టం, తప్పులేదు. ఏ కులం వాళ్ళు వాళ్ళ సభ పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఇది మేము రాజకీయంగా మారుస్తామంటే నీ వర్గం వరకే ఓట్లు నువ్వు అడుగుతున్నావా, లేకపోతే మిగిలిన ప్రజలను కూడా అయ్యా మాకు చంద్రబాబు నాయుడు పెట్టిన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారు ఆధిపత్యం వహించే తెలుగుదేశం పార్టీకి మేము కమ్మోళ్ళందరం ఒక జాబితా పెట్టుకున్నాం, మీరు కూడా మాకు సపోర్ట్గా ఉంటారని అడుగుతారు. ఆరు లేదు మా కమ్మోళ్ళ ఓట్లే మేము వేసుకుంటాం, మిగిలిన వాళ్ళు మీరు కొట్టుకోకపోండి మాకు సంబంధం లేదని అడుగుతారు. సో ఈ కుల సంఘీకరణ అనేది, కుల సమీకరణ అనేది చేసుకోవచ్చు, కానీ దానివల్ల ప్రజల మీద ఎంత ప్రభావితం అవుతున్నది చూడాలి మనం. కాదు అని నేను అంటాను, ప్రభావితం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు, మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఏ కులం కంటే కూడా వాళ్ళు నాయకుల్ని చూస్తున్నారు. మా ఏరియాలో ఏ ఎమ్మెల్యే బాగున్నాడు, లేకపోతే మాకు కేసీఆర్ నచ్చారా, కేటీఆర్ నచ్చాడా, రేవంత్ రెడ్డి నచ్చాడా, మంచి కిషన్ రెడ్డి నచ్చాడా, ఇట్లా ఆలోచిస్తున్నారే తప్ప ఇంతేగాని ఇది కమ్మ, లేకపోతే ఇది వాపన, లేకపోతే ఇది వెలమ, వయస అని ఎవరు చూడడం లేదు. పోయింది ఆ రోజుల్లో, వృధా ప్రాయసేదంతా. ఇక్కడే మళ్ళీ 2 పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, కమ్మ వాళ్ళందరూ టీడీపీ వైపే ఉన్నారా, కమ్మవాళ్ళు మిగతా పార్టీల సపోర్టర్స్గా లేరా అనేది ఒకటి. ఓన్లీ ప్రొటెస్ట్లు కమ్మవారి నుంచే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు టీడీపీ వైపు ఉన్నారు, లేకుంటే చంద్రబాబు నాయుడు అభిమానులు అనుకున్నప్పుడు టీడీపీ కేవలం కమ్మ బలం మాత్రమే ఉందా? మిగతా కమ్యూనిటీల నుంచి బలం లేదా అనేది కూడా ఉంది అక్కడ. ఇప్పుడు ఇందాకే మీరు చెప్పారు, సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గారు కాంగ్రెస్ పార్టీలో 45 సీట్లు కమ్మ వర్గానికి చెందిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని అన్నారు. అది ప్లాన్ ఏ. ప్లాన్ బి కూడా రెడీగా ఉందన్నారు. నిజమే. దట్ మీన్స్ కాంగ్రెస్లోనే 45 సీట్లకి తగిన కమ్మ వర్గం ఉందని చెప్పి ఆవిడ నిరూపించుకున్నారు, అది చెప్పుకున్నారు. అంటే అటువంటిప్పుడు తెలుగుదేశానికి ఏమవుతుంది? సో
ప్లాన్ ఏ కానీ కాకపోతే ప్లాన్ బి ఆ మనుషులను తీసుకొని వచ్చి మేము తెలుగుదేశంలో పెడతామని అంటున్నారు. కానీ నేను అడిగే ఒక ప్రాథమిక ప్రశ్న ఏంటంటే, ప్రజలు ఓటర్లు ఒక కమ్మ వర్గానికి చెందిన వాళ్ళేనా, మిగిలిన కులాలకు కానీ మిగిలిన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారా లేదా? దెన్ అందరికి అమ్మవాళ్ళు, మీరు అన్నట్టు అందరికి అమ్మవాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేస్తారా? బీఆర్ఎస్ అభిమానులు లేరా? కమ్మవాళ్ళలో ఎంతమంది బీజేపీ అభిమానులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ అభిమానులు ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు? మనం చూస్తూనే ఉన్నాం, జలగ వెంగళరావు గారి నుంచి అట్లా ఎందరో తెలంగాణకు సంబంధించి కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు కాంగ్రెస్కి ఇప్పటికీ విశ్వాసంతో బతుకుతున్నారు, వాళ్ళు నమ్మకంతో బతుకుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పైన పలికే ప్రగల్భాలే తప్ప, అంటే ఏదో మేము కానీ వెండి కత్తులు తిప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతుంది అన్న ఒక ఆలోచనే తప్ప, వాస్తవానికి వచ్చేటప్పటికి ఈరోజు ప్రజలు చాలా విజ్ఞులు. ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ప్రభావితం చేయలేదు. ఏమైనా చేస్తే ఒక బ్రాహ్మణ వర్గాన్ని ఒక కొన్ని ఓట్లు, కమ్మ వర్గాన్ని కొన్ని ఓట్లు, వయసులు లేకపోతే బలిజ ఇట్లా కొన్ని ఓట్లు మీరేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. కానీ ప్రజలకు వచ్చేటప్పటికి ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ ఇంకోటి కూడా ఆలోచించండి, ఇట్ ఈస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. దేశం నలుమూల నుంచి ఇక్కడ ఉన్నారు. ఓటర్లు ఉన్నవాళ్ళు కేవలం కమ్మ తెలుగు కులాల వాళ్ళు కాదు, లక్షల మంది పరదేశీయులు కాదు, పర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ స్థిరపడిన ఓటర్లు ఉన్నారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడనే ఓటర్ కార్డు తీసుకొని ఇక్కడనే ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, హౌస్ ప్రాపర్టీస్ అన్నీ తీసుకొని ఇదే నా భూమి, ఈ భూమి మనదిరా అని చెప్పని, ఈ నేల మనదిరా అన్నట్టు వాళ్ళు ఇక్కడ దత్తత తీసుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఓటర్లు కాదా? మీరు అన్నట్టు, మీరు చెప్పినట్టు ఒక కమ్మ వర్గం, ఒక కమ్మ సమాజం కూర్చొని మనమందరం కూర్చొని ఈ వ్యతిరేకించాలి, ఏదన్నా ఒక పార్టీని వ్యతిరేకించాలంటే మిగిలిన ఎన్నో లక్షల ఓట్లు ఉన్నాయి కదా, వాళ్ళని ఏం చేస్తారు మీరు? సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది, కేవలం తెలుగుదేశం పార్టీకి ప్రవేశం రావడానికి కమ్మవర్గం ఇది ఒక అవకాశంగా తీసుకున్నారు. సంతోషం, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఏ వర్గం కూడా ముందరికి రావచ్చు. ప్లస్ తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సొంతం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం చూడండి ఆంధ్రప్రదేశ్లో, నేను ఇదివరకు కూడా మీ దగ్గర ఒక ప్రస్తావన ఎత్తాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అంత పెద్ద వయస్సున్న, పేరు ప్రఖ్యాతులున్న, రాజకీయ అనుభవం ఉండి 12-14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే పాలిట్ బ్యూరో మెంబర్స్ ఒక్కరు బయటికి రాలేదు. కేవలం కుటుంబ వ్యవస్థే వచ్చి ఆయన కోసం పోరాటం చేస్తున్నది. భార్య భువనేశ్వర్ గారు కానీ, కోడలు బ్రాహ్మణి గారు కానీ, సరే కొడుకు లోకేష్ గారు, వీళ్ళు పోట్లాడుతున్నారే తప్ప పాలిట్ బ్యూరో నుంచి ఎవరు కూడా సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు, యలమల రామకృష్ణుడు, ఇటువంటి ఎందరో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ స్థాపించిన కాలం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరు రాలేదు. అంటే ఇది కూడా ఎట్టుందంటే కేవలం ఒక వర్గం ఆయన కాపాడుకోవడానికి చూస్తున్నది తప్ప మిగిలిన కులాల వాళ్ళు ఎవరు ఎందుకు రారు? ఆయన అందరికీ సంబంధించిన మనిషి. ఒక రాజ్యం వేలాడంటే, ఒక ప్రభుత్వం వేలాడంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే, ఒక రాజకీయ పార్టీ అంటే అన్ని వర్గాల ప్రజలకి, కులాలు, మతాలు అందరికీ ఆయన నాయకుడు. ఆయన అందరినీ దత్త తీసుకున్నాడు, నా బిడ్డలు ఇల్లు అన్నట్టు. ఈరోజు ఎవ్వరు అక్కడ లేరు. సో మనం ఒకటే ఆలోచించాలి, ఇటువంటివి నడవవు. తెలంగాణలో అయితే, తెలంగాణ ఇంకా మోర్ అడ్వాన్స్ థింకింగ్ ఉన్న స్టేట్ ఇప్పుడు. ఎందుకంటే కాస్మోపాలిటన్ స్టేట్. ఇక్కడే కాదు, వేరియస్ అదర్ టౌన్స్లో కూడా, వరంగల్ తీసుకోండి, డెవలప్ అవుతున్నదంతా. మన అదర్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో కూడా చాలా ఐటీ సెంటర్స్ పెడుతున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. సో దేశంలో నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడినారు. వీళ్ళందరూ ఓట్లు కూడా మనం గమనించాలి. కాబట్టి దీని గురించి అనవసరంగా రభస చేయడం అనవసరం, అవసరం లేదు, ప్రయోజనం లేదు. సో ఢిల్లీ అయిపోయింది, హైదరాబాద్లో చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ వేదిక అవుతుంది? ఏపీకి వెళ్తారా? ఇలాగే ఏపీకి వెళ్ళొచ్చండి, హక్కు ఉంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రథమంగా ఆంధ్రప్రదేశ్, తప్పక అక్కడ చేయవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్లస్ తెలుగు జాతికి ఒక నాయకుడిగా చాలామంది ఇప్పటికే ఆయన్ని గౌరవించే పరిస్థితిలో ఉంది. తెలంగాణలో కూడా అప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఇక్కడ కూడా వారు పరిపాలించారు, రాజ్యాంగంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఆయన అనుచరులు, ఆయన అభిమానులు ఎంతమందో ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పటి నుంచి
పరిస్థితులు మారాయి. తెలుగుదేశం ఉనికే లేకుండా పోయింది. టీఆర్ఎస్ అనేది చాలా కాలం రాజ్యం వేలింది. ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం యువరక్తం అనండి, లేకపోతే ఎప్పుడన్నా సరే యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ అంటారు. అంటే ప్రభుత్వం 2 సార్లు చూసాం కాబట్టి మాకు మార్పు కావాలని చెప్పిన ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంటుంది. సో దానివల్ల కొంచెం కాంగ్రెస్ పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్నది అది. సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం రావడం అనేది ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి మేము కూడా ఎందుకు రాకూడదు, తప్పులేదు. సో కేవలం అది ప్రయత్నమే తప్ప. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పట్టాభి గారు. థ్యాంక్ యూ. రైట్ అండి. థ్యాంక్ యూ.